ఓకే. హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు షార్ట్ ఫిల్మ్ రివ్యూ సిరీస్. అండ్ ఈ యొక్క వీడియోలో మనం రివ్యూ పోతున్న 44th షార్ట్ ఫిల్మ్ వచ్చేసి టెడ్డీ అనమాట. దీన్ని మనకి వంశీ శంకర్ అని యూట్యూబ్ ఛానల్ వారు పంపించారు. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది వంశీ శంకర్. అండ్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 6 minutes 17 seconds దాకా ఉంది. ఓకే గైస్, ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే యూట్యూబ్ సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ అయినా లేకపోతే యాడ్స్ అయినా సరే, నెయిల్స్, వీడియో ఎడిటింగ్ అండ్ ఎస్సీఓ, ట్యాక్స్ డిస్క్రిప్షన్స్ ఇలాంటి ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా సరే మన దగ్గర మంచి రీజనబుల్ రేట్లలో అండ్ డిస్కౌంట్తో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట మా యొక్క శ్రీ క్రియేషన్స్ నుంచి. అండ్ ఈ యొక్క ఆఫర్ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ ఎవరికైనా నీడ్ ఉన్నా సరే మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అని వాళ్ళకి ఇవ్వండి అనమాట. సో దట్ వాళ్ళకు కూడా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. తక్కువ రేట్లో మంచి అవుట్పుట్ అనేది మా నుంచి వస్తుంది. సో ఇంకా చూసేద్దాం టెడ్డీ షార్ట్ ఫిలిం. Inspired by glitch. గ్లిచ్ ఏమన్నా? తమ్ముడు నేను ఎక్స్పెక్ట్ చేయలే తమ్ముడు, ఇది నిజంగానే వంశీ. నా ఛానల్ మా షార్ట్ ఫిల్మ్ ఇన్స్పైర్ చేసి సార్. ఓ మై గాడ్, సేమ్ యాస్టిస్ ఆడియో కదా. ఓకే, నైస్. ముందు ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ రివ్యూ అర్థం కావాలంటే టెడ్డీ షార్ట్ ఫిల్మ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను కామెంట్ బాక్స్లో కూడా పెట్టాను. డెఫినెట్గా అయితే వెళ్ళి చూసేసి రండి, అప్పుడే ఈ రివ్యూ మీకు ఇంకా బాగా అర్థమైంది. ఇంకొకటి, మన ఛానల్లో ఉన్న గ్లిచ్ ఉమెన్ అనే షార్ట్ ఫిల్మ్ కూడా వెళ్ళి చూసిరండి, అప్పుడు ఇంకా బాగా అర్థమైంది ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అనేది, రివ్యూ అనేది కూడా ఇంకా బాగా అర్థమైంది. సో ఇక రివ్యూలోకి వెళ్తే, బ్రో తమ్ముడు వంశీ, నేను ఇన్నాళ్ళు చూడలా అని చెప్పా కదా, రివ్యూ చేసేటప్పుడే చూస్తాను. అప్పుడు ఆ ఫీలింగ్ అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడే చెప్తా కాబట్టి అప్పుడే చూస్తాను. ముందే చెప్తే కొంచెం అటు ఇటుగా ఉంటుంది రివ్యూ. అప్పుడే చూస్తే ఏంటంటే స్పాట్లో ఉంటుంది కాబట్టి స్పాట్ రియాక్షన్సే ఉంటాయి. నేను చెప్పేది ఆ రివ్యూలో స్పాట్గా నేను చెప్పేది ఏదో అదే రివ్యూ ఉంటుంది అనమాట. ఇన్నాళ్ళు తెలియదు బ్రో అసలు మీరు గ్లిచ్ ఉమెన్ ఇన్స్పైర్గా తీసుకొని చేశారని. నాకు కూడా చాలా బాగుంది బ్రో, ఎందుకంటే మనం చేసిన ఎఫర్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ట్రై చేస్తున్నారు. మనం చేసిన ఆ యొక్క గ్లిచ్ ఉమెన్ కానివచ్చు, ఆ యొక్క ట్యూటోరియల్ కానివచ్చు, అవన్నీ చూసి కూడా ట్రై చేస్తున్నారని మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రివ్యూలోకి వెళ్తే, ఓకే, మొత్తం బాగుంది బ్రో, అంతా బాగుంది. కాకపోతే కొన్ని సౌండ్ ఎఫెక్ట్లు తగ్గట్టుగా అక్కడ సీన్ అనేది అవ్వలేదన్నమాట, సింక్ అవ్వలేదు. మేబీ నాది ఆ గ్లిచ్ ఉమెన్ ఆడియో చాలా వరకు ఇక్కడ ఇందులో పెట్టా కాబట్టి ఎగ్జాక్ట్గా అక్కడున్న సౌండ్ ఎఫెక్ట్లకి ఇక్కడున్న కొన్ని వాటికి మ్యాచ్ అవ్వలేదన్నమాట, కొంచెం మిస్ మ్యాచ్ అయింది. అదొక్కటి చూసుకో చాలు, అంతా అదర్వైజ్ సూపర్. మధ్యలో నువ్వు పెట్టిన ఎఫెక్ట్స్ బాగున్నాయి, కాకపోతే ఆ డెడ్డీ ఏదైతే ఉందో అది కొంచెం మోర్ భయంకరంగా ఉంటే బాగుండేదే. యూట్యూబ్లో కొన్ని హారర్ ఫేస్ గ్రీన్ స్క్రీన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా హారర్ ఫేస్ ఉన్న గ్రీన్ స్క్రీన్స్ వస్తాయి. మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ ఎడిటింగ్ యాప్లో ఏదైతే ఉందో ఆ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేసి ఆ టెడ్డీ ఫేస్కి అటాచ్ చేసేసి కొంచెం బ్లెండ్ చేస్తే చాలు. స్క్రీన్లోనో ఓవర్లే ఎఫెక్ట్ పెట్టేస్తే యాక్చువల్గా అంటే టెడ్డీకి ఒక ఫేస్ ఉండి ఒక ఈవిల్ ఫేస్ ఉన్నట్లుగానే మనకి ఆ ఎఫెక్ట్ వచ్చింది అనమాట. చిన్న ట్రిక్లే కానీ మోర్ ఎఫెక్టివ్గా ఉంటాయి. దీన్ని గ్లిచ్ ఉమెన్లో వాడింది కూడా అవే అనమాట. మ్యాక్సిమము గ్రీన్ స్క్రీన్ తీసుకొచ్చి యాస్టిస్గా సీన్ను బ్లెండ్ చేయడం ద్వారా కొంచెం రియలిస్టిక్ లుక్ రావడానికి బాగుంది అది. అంటే మొత్తానికి కాదు, బట్ రియలిస్టిక్ లుక్ అనేది కాస్త ఉంటుంది అందులో. అక్కడున్న బొమ్మని ఫోటో తీయడం, అక్కడున్న బొమ్మకి వీడియో తీయడం, అంతా రియల్గా ఉంది, కానీ ఇంకొంచెం ఈవిల్గా లేదు. రియల్గా ఉంది బట్ ఈవిల్గా లేదు. ఇంకొకటి, మనం అలా ఉన్నా సరే సౌండ్ ఎఫెక్ట్ల ద్వారా చాలా భయపెట్టచ్చు ఒక మనిషిని, సస్పెన్స్ ద్వారా భయపెట్టచ్చు, రైట్?
అక్కడికి కొంచెం ఆ యొక్క ఎఫెక్ట్‌లు అనేవి తగ్గినియి. ఆ ఎఫెక్ట్‌లు పెట్టుంటే ఇంకా బాగుండేది. లైక్ అంటే రియల్‌గా ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్‌లతో ఇంకొంచెం భయపెట్టేవాళ్ళమే. నాకు బాగా ఫిల్మ్ మేకర్స్, మార్వెల్ ఫిల్మ్ మేకర్స్ నచ్చుతుంది ఏందంటే సింగిల్‌గా ఉన్నా సరే, సింగిల్‌గా మనిషి ఉన్నా సరే ట్రై చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ యొక్క విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. ఎందుకంటే నేను పంపించిన అంటే నాకు రివ్యూకి వచ్చిన షార్ట్ ఫిల్మ్స్‌లో అందరూ మన కంటెంట్ చూసి షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళే మాక్సిమం ఉంటారనమాట. వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సోలో పర్ఫార్మెన్సెస్ చేసేస్తున్నారు. ఒక్కళ్ళే పెట్టేసుకొని, ఒక్కళ్ళే యాంగిల్స్ పెట్టుకొని, ఒక్కళ్ళే చేసేస్తున్నారనమాట. అంటే బావుందది చెప్పడానికి. ఎందుకంటే నేను మాక్సిమం మా ట్యుటోరియల్స్‌లో, మా యొక్క కంటెంట్ వీడియోస్‌లో చెప్పేది ఒకటే. ఎవ్వరు లేకపోయినా నువ్వే తీసుకునే నాలెడ్జ్ అనేది మన ఛానల్ ఇస్తది. వీడియోస్‌లో చెప్తా ఉంటారనమాట. మోటివేషన్ వీడియోస్ కావచ్చు, కంటెంట్ వీడియోస్‌లో ఇదే అని చెప్తా ఉంటాను. వాటిని చూసి ఆ మాటలు విని ట్రై చేస్తున్నారు. నాకు ఆ యొక్క విషయంలో బావుందనమాట. ఇలా సింగిల్‌గా చేస్తే కొత్త ఐడియాస్ వస్తాయి. సింగిల్‌గానే ఇన్ని చేయగలిగినప్పుడు ఇంకా నీ క్రూ ఇస్తే, రేపు మంచి సపోర్ట్ ఇస్తే ఇంకెలాంటిది ఇస్తావు. ఓకే. అందుకే టెస్టింగ్ టైమ్స్‌లో మంచిగా తీస్తున్నారు బ్రో. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. సింగిల్‌గా చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ట్రై చేస్తున్నారు ఫస్ట్ థింగ్ ట్రై. దేనికైనా ముందు ట్రై చేయడం ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. తర్వాత సంగతి తర్వాత. ముందు ట్రై చేయాలి మనం. అలా రాలేదు, అవ్వదని కూర్చోకూడదు. జస్ట్ ట్రై చేయాలి పోయి. పెద్ద పెద్ద వాళ్ళే మిస్టేక్స్ చేస్తారు. ఫస్ట్‌లో ఫెయిల్ అవుతా ఉంటాయి. అందుకని కృంగిపోకూడదు, ఆగిపోకూడదు. అసలు మనకి ఫెయిల్ అయితే మనం చేయలేమని ఇంట్లో కూర్చోకూడదు. ఏదో ఒకటి ట్రై చేయాలి. సో, అలా ట్రై చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ నాకైతే. అండ్ ఓకే. నెక్స్ట్ ఇక దీంట్లోకెళ్తే బ్రో యాక్టింగ్ చెప్పా కదా! లాస్ట్ మీ షార్ట్ ఫిల్మ్ కూడా ఒకటొచ్చిందాక చెప్పాను కదా! యాక్టింగ్‌ని ఇంకొంచెం డెవలప్‌మెంట్ చేయించండి. చాలా బావుంటుంది. కెమెరా యాంగిల్స్ అన్నీ బానే ఉన్నాయి బ్రో. డీఓపీ వర్క్ బావుంది. అండ్ ఎడిటింగ్‌లో చెప్పా కదా! కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా కొంచెం భయపెట్టొచ్చు. ఆ భయం పెట్టే కార్యక్రమంలో కొంచెం తగ్గిందనమాట ఎఫెక్ట్ అనేది. అండ్ ఇందాక చెప్పా కదా! కొంచెం మాస్కింగ్స్ అవి ఇవి వేస్తే భయపెట్టొచ్చు. కాన్సెప్ట్ పరంగా ఏందంటే మాక్సిమం ఎడిటింగ్‌లో కవర్ చేశారు. లాస్ట్‌కి ఆ టెడ్డీ అతన్ని ఏదో ఒకటి చేసి లేకపోతే టెడ్డీలాగా మార్చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టిందని చెప్పారనమాట. ఆ విజువలైజేషన్‌లో కాస్త తగ్గింది ఆ యొక్క క్వాలిటీ అనేది. అంటే కాన్సెప్ట్ పరంగా అయితే దానికి జస్టిఫికేషన్ వచ్చిందనమాట. లైక్ ఒక ఈవిల్ ఎంటిటీ ఒక మనిషిని అలా చేసిందన్నట్టుగా ఓకే. జస్టిఫై అయింది. బట్ కానీ పూర్తి జస్టిఫై అవ్వలేదు. అది ఎలాగో పార్ట్ 2 అంటున్నారు కాబట్టి సో, మాక్సిమం నేనప్పుడేందంటే గ్లిచ్ హోమ్ అనేది జస్ట్ డెమో కోసం. అంటే ఒక్కళ్ళైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఒక్కళ్ళు షూటింగ్ చేసుకోవచ్చు, ఒక్కళ్ళే యాక్టింగ్ కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో చెయ్యొచ్చు అని మన వాళ్ళకి చెప్పడానికి నేను ఆ గ్లిచ్ హోమ్ అనే షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. దాంట్లో ఎలాంటి కాన్సెప్ట్ అదేం లేదు. జస్ట్ ఒక సీన్. అదొక సీన్ అంతే. దీంట్లో ఏందంటే పార్ట్ 2 అన్నారు కాబట్టి టెడ్డీ ఏంటి కథ అని చెప్పేసి ఫుల్‌గా రివీల్ చేయండి. అప్పుడు ఇంకా పూర్తిగా దీనికి జస్టిఫికేషన్ వచ్చేస్తది షార్ట్ ఫిల్మ్‌కి. ఓకే. సో, అది మొత్తానికి ఈ యొక్క రివ్యూ అయితే. ఓకే గైస్, వంశీ శంకర్ యూట్యూబ్ ఛానల్ గైస్ వెళ్ళి సపోర్ట్ చేయండి. మన తరపున సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అండ్ వాళ్ళ యొక్క వీడియోస్ నచ్చి, వాళ్ళ యొక్క వర్క్ నచ్చి మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పని చేయాలనుకున్నా డెఫినెట్‌గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కలిసి పని చేయండి, కలిసి ఎదగండి. సో, అది మొత్తానికి యొక్క రివ్యూ. అండ్ మరి యొక్క రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్. నమస్తే.